రాధా, ఓ రాధా. చెప్పండి, ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనా? ఆహా, ఇప్పుడే వచ్చాను కానీ కొంచెం మంచి నీళ్ళు అట్లా టీ ఎత్తుకొని రా పో. నీళ్ళు టీనా? సరేలే, తెస్తా. సర్లే కానీ ఏంటి ఇంత త్వరగా వచ్చారు ఆఫీస్ నుంచి? అదే పనంతా అయిపోయింది, కొంచెం ఇట్లా అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళే పొమ్మని చెప్పారు. ఇంకా వచ్చేసిన నేనే. ఇంకా పని అంతా అయిపోతే ఇంకా ఇంటికి పోవచ్చు కదా అని త్వరగా త్వరగా పని చేసుకున్నా. ఇంకా ఆఫీస్లో ఇంకా వచ్చేసిన అంతేలే. ఏం చేసినావు తినేకి? ఏం చేస్తారు? అన్నం పప్పే చేస్తారు, ఇంకేమన్నా చేస్తారా? అడిగినానులే. పోకులల్లా ఏంటి కోపడతావు? ఎప్పుడు చూసినా కోపడుకుంటూనే ఉండు, సరిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి చెప్పు? రోజు అన్నం పప్పే కదా చేసేది. ఏమన్నా అంటే నీకు చికెన్ ఏమన్నా తీసుకొని రావాలా, అందుకే అని అడుగుతావు. మాట మాటికి పప్పు చేయాలా వద్దా, పప్పు చేయాలా వద్దా అని నన్నే తిడుతుంటావు. ఇంకా అందుకే నేను ఏం అడుక్కోకున్నట్టు ఇంకా పప్పుకు పెట్టినాను అంతే. ఇంకా మీరు తెస్తే ఇంకా నన్నే అంటారు, తేకపోయినా నన్నే అంటారు. అంతా నీకోసమే, ఇంకా నీకోసమే తెచ్చినాము, మేము తినము అనేటట్లు మాట్లాడతారు. ఇంకా అందుకే ఏం అడగలేదప్పు. మీకు నాన్ వెజ్లు మీకు ఇష్టం ఉంటే తీసుకురండి, కష్టం ఉంటే ఎత్తి పెట్టండి. ఇంట్లో ఏముంటే అదే వండి పెడతాను చూడు, అంతే. సరేలే కానీ నేను అన్నము బయట తినొచ్చినా చూడు, నాకేం పెట్టొద్దు, ఇంకా మీరే తినేయండి. మీరే తినేయడానికి ఏం 10 మంది ఉన్నా మా ముందే చెప్పేకి రాదా? కొంచెం తక్కువ వండుతుంటే చెప్పలేదు, గిప్పేలేదు, ఊరికే వండిపిస్తారు నాతోనా. ఊరికే ఇప్పుడు అన్నము ఆవులకు పెట్టాల, ఆవు వస్తే సరిపోయా, లేకపోతే పారేయాల. మీకు డబ్బులు ఎక్కువైనాయి, ఏం చేసేకైతే చెప్పు. మీకు అనేటట్లేదు, పెట్టేటట్లేదు. ఏమన్నా అంటే తెచ్చేసేది నేను, నీకేం నొప్పి చేసేకి అంటారు. ఇంకా అందుకే చేసి పారేస్తాను. మీరు చూస్తే ఇట్లా బయట పారేసేటట్లు మాట్లాడతారు. అయ్యా తినొచ్చినానులే, అయ్యా ఎందుకు అంత విసుక్కుంటావు? నెక్స్ట్ టైం చెప్తానులే, ఎందుకు విసుక్కుంటావు అంతరంగా మాకు సింగరించుకుంటా. ఏమన్నా అంటే మేమే సింగరించుకుంటూ మాట్లాడతాం లేప్ప మీకు. సర్లే, నేను బయటికి పోయేస్తా. సరే. అయ్యో రామ, ఇంట్లో పనిచేసి చాలా పోయిందప్ప. ఫుల్గా పనిచేసి వచ్చి కొంతసేపు అట్లా బయటకు కూర్చుంటే ఆనందమే వేరు, మనశ్శాంతి వేరు. కాళ్ళన్నీ లాగుతున్నాయి. పెళ్ళి కాకముందు ఏ నొప్పులు ఉండలేదు, పెళ్ళైనాక అన్ని నొప్పులు వస్తాయబ్బా. ఎక్కడి నుంచి వస్తాయో అలా. ఓహో, బాగుంది పాప. ఎవరు ఈవిడ? కొత్తగా వచ్చినట్టున్నారు. అబ్బో, చాలా బాగుంది ఫిగర్. వీడేంటి వీడు ఇంతరంగా చూస్తున్నాడు? ఆయన మనకెందుకులే ఊరికి. ఎలాగైనా మాట్లాడాలా తెలుసుకుని, చూసే కొద్దీ చూడాలనిపిస్తుందబ్బా. గంగా, ఉన్నావా? ఉన్నాను లేవే, బయట కూర్చున్నా కదా రా. ఏంటి ఇటు వచ్చినావు? పని అంతా అయిపోయిందా? లేదంటే ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉండి అది అయిపోయింది ఇది అయిపోయింది అని ఏమైనా వచ్చినావా? అమ్మ తల్లి, నీతో ఏం తీసుకునేకి రాలేదమ్మా. ఒకసారి తీసుకునేదానికి 10 సార్లు చెప్పుకుంటుంది. మళ్ళీ నేను యాడ్ తీసుకుందంలే నీతో. కానీ ఏం లేదు, ఊరికి బోరిపోతుంటే ఇంకా అట్లా వస్తున్నాయి. ఏం చేస్తున్నావా అని. ఏం చేస్తారే, ఇంట్లో ఉండే వాళ్ళు పనులు చేసి 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 అరిగిపోతున్నాం. కానీ ఏమే కానీ యూజ్ లేదు. అట్లా పని మనుషుల కన్నా జీతాలు వస్తాయి, మాకేమొస్తాయి? పని చేసినా కూడా నువ్వేం పని చేస్తావు అంటారు. అంతేగాని ఇంకేం మాట్లాడరు, చేయరు, పెట్టరు. అంతే కదా. అవునే గంగా, నాకు కూడా అట్లా జరిగింది. ఎంత పని చేసి ఎంత పెట్టినా కూడా వీళ్ళకి విశ్వాసం లేకున్నట్లయిపోయింది. చూసినావా, మళ్ళీ మా వారు ఈరోజు జల్దీ త్వరగా వచ్చారు. అన్నం తినిపోవచ్చు కదా, ఇంకెట్లా వచ్చినారని. అన్నం కూడా తినుకోకున్నారా, నేను బయట తినొచ్చానని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేసిందంటే కుక్కలకి ఏమన్నా అయ్యాలా? నేను చెప్పు నువ్వే. తింటారని కదా చేసింటారు. ఒక ఫోన్ కాల్ చేసి చెప్పేకి ఏమి తక్కువన్నా చేస్తాను. మళ్ళీ రాత్రి వండేటప్పటికి వేడిగా కావాలంటారు. మధ్యాహ్నం వండింది ఇంకా రాత్రి తినరు వాళ్ళు. ఇంకా రాత్రి వండింది ఇంకా పొద్దున్న తింటారు చెప్పు వాళ్ళు. మా అత్త మామ వాళ్ళకి ఏమైనా రాత్రిది అన్నం మిగిలిది చిత్రాన్నం చేసి పెడతానంటే 100 మాటలు మాట్లాడతారు. సద్దన్నం పెడతావు, అట్లా పెడతావు, ఇట్లా పెడతావు అని.
కానీ నీట్గా ఏమైనా చేసి పెడితే వాళ్ళు ఇట్లా చేస్తారు. బయట తినొచ్చినామా ఆడ తినొచ్చినామని కూడు లేకున్నట్టు చేయాలి వీళ్ళకి, అట్లయితే సరిపోతుంది. అవునే, కరెక్ట్గానే చెప్పినావు. అదే ఇంట్లో చేసే పని బయట చేస్తే 3,000 4,000 ఇస్తారు, వీళ్ళు చేస్తే మమ్మల్ని చంపుకొని తింటారు. అటే పోయే తీయటంలే, ఎంత మాట్లాడినా అట్లే ఉంటుంది కదా నీ జీవితాలు. ఏం చేసినావు వంట? ఏం చేయలేదు చూడే, నేను అన్నం ఉంటే దాంట్లో మామిడికాయ పచ్చడి వేసుకొని కొద్దిగంత, దాంట్లో మామిడికాయ పచ్చడిలో నూనె ఉంటుంది చూసినావా, అదే టేస్ట్ ఎక్కువ నాకు. ఆ నూనె కొంచెం ఎక్కువ పోసుకొని మామిడికాయలో ఉండేది మామిడికాయ కాకుండా దాంట్లో రసం ఉంటుంది కదా, అది వేసుకొని తింటాను, నాకు చాలా ఇష్టం. అవునా, నేనైతే అన్నము పప్పు వండినా, ఇప్పుడు అన్నం మిగిలింది, ఏం చేయాలో అర్థం కాలే. మళ్ళీ మీ అత్త మామ ఏం చేస్తున్నారు? మా అత్త మామ ఇంట్లో ఉంటే కదా ఏమైనా చెప్పేకి ఏం చేస్తున్నారని, బయటే ఉంటారు, తినేదానికి కరెక్ట్గా ఇంట్లోకి వస్తారు. ఇంకేం మాట్లాడాలమ్మా వాళ్ళకి. నేను ఎవరో చూడే నన్ను చూసుకుంటూ ఇట్లే చూసుకుంటూ పోయి కొన దాకా పోయే వరకు చూసుకుంటూ పోతానే ఉన్నారు. ఎవరైనా అర్థం కాలే, నాకైతే భయపడినట్టు అయిపోయినా నేనైతే. ఎవరు చస్మా పెట్టుకొని ఇంకా పోతున్నారు. నువ్వేమమ్మా తక్కువ దానివా, నువ్వు బాగుంటావు చూసేదానికి, ఎర్రగా బుర్రగా బాగా, నీ చీర కట్టు కానీ నువ్వు కానీ బాగుంటావు, ఎవడైనా లైన్ వస్తుంటాడు నీకు. అంటే ఏంది నీది, నిన్ను ఎవరు చూడలేదని బాధపడుతున్నావా? ఏం కథ నీది? నువ్వు అనేదానికంటే నేను బాగున్నానని కుళ్ళుకుంటున్నావా? ఏందనుకోవాలా నువ్వు ఇట్లా మాట్లాడేదానికి? నీ మాకము నేనేం అట్లా మాట్లాడలేదా తల్లి, నువ్వు అంటున్నావే అందుకే నువ్వేం బాగోకున్నట్లున్నావా? బాగుంటావు, ఏదో చూసింటారు క్యాజువల్గా, అంతే. నువ్వు ఎక్కువ దాని గురించి ఏం ఆలోచించే అవసరం లేదులే, వదిలేసి నీకు పెళ్ళయింది కదా. ఎవరేమి లైన్ వేస్తుంటారు అంతే, కానీ మన లైఫ్లో ఎంటర్ అయ్యేకైతే ఉండదు. ఏం భయపడతావులే. కరెక్టే. ఓ, రాధా దీంతో మాట్లాడుతుంది, ఫ్రెండేనేమో. ఓ, ఏంటండి బయటికి పోతానని చెప్పేసి ఈడే తిరుగుతున్నారా ఏంటి? నీ మొగుడా